బెట్టింగ్ పట్టాభి అని చెప్పి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను. అంటే బెట్టింగ్స్ మీద ఉంటుంది ఆ క్యారెక్టర్ అంతా. ఇట్స్ లైక్ మోర్ ఓవర్ ఫన్ అండ్ లాస్ట్ లో కైండ్ ఆఫ్ ట్విస్ట్ అతని వల్ల. గులాబ్ అఖ్తర్ హెబ్బా హెబ్బా అనుకుంటా. సో ఏంటి ఇందులో గన్నలు పట్టుకొని కొంచెం హడావుడిగా తిరుగుతున్నారు, అసలు ఏంటి అసలు క్యారెక్టరైజేషన్? నాకును రాఖీకి మధ్యలో వార్ జరుగుతూ ఉంటుంది. వార్ అన్నారు కాబట్టి మీరు హృతిక్ రోషన్ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అన్న అట్ట అనుకోబోతారు. అంత వార్ లేదు. మీరు అంటే మీ యాస అనేది మీకు ఒక పెద్ద యూఎస్పీ పాయింట్. అది ప్రతి సినిమాలోనూ అదే చేయడం వల్ల అదే ఏదో ఒక పాయింట్ లో మనం బొరగొట్టేస్తాం అన్న టెన్షన్ లేదా? డైరెక్టర్స్ కంఫర్ట్ ఉన్నారు వాళ్ళు. నేను ఇట్లా చేస్తే నేను స్టైల్ గా పోయి బాష్ లాగా ఇతను లాగా చూకొని ఇట్లా నీట్ గా. ఒక ఎడిటర్ గా, ఒక యాక్టర్ గా ఒక సినిమా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు బ్రింగ్ టు ద టేబుల్ అంటే? అందరూ సినిమాని ప్రేమిస్తారు, యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరూ ప్రేమిస్తారు. కానీ ఎయిటర్ ఒక్కడే సినిమాని ప్రేమించడు అసలు. మీ క్యారెక్టర్ మీరేందుకు డబ్బింగ్ చెప్పుకోలేదు? నేను ఒక్కడిని లీడ్గా యాక్ట్ చేయడం వేరు, ఇంతమంది సీనియర్స్తో యాక్ట్ చేయడం వేరు. బ్రో మాటికి సీనియర్ అన్నది యూత్ లేదు. ఏం బ్రో నా ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు 19th ఆల్మోస్ట్ ఒక యాజ్ ఆఫ్ నౌ అనౌన్స్ మూవీస్ అయితే ఒక 7-8 దాకా ఉన్నాయి. ఇలాంటి ఒక ర్యాట్ రేస్ లో రిలీజ్ చేయడం వల్ల సినిమాకి నిజంగా అది ఆడియన్స్ రీచ్ అవుతుందా లేదా? చేయకపోతే మనం ర్యాట్ అయిపోతాం ఇక్కడ, ఎలకలాగా అయిపోతాం సినిమా కానీ రిలీజ్ కాకపోతే. కాబట్టి ఇప్పుడు 19th సినిమా రిలీజ్ అవుతుంది అని జనాల్లోకి ఎంతవరకు వెళ్ళగలిగింది? మీరు తొందర రిలీజ్ చేసి ఒక 4-5 మీములు కొట్టినారంటే నా మీద ఒరే ఇదేదో సినిమా ఉండదు అని చెప్పి చూస్తారు మన ఛానల్లో. హాయ్ మౌర్య, అనిరుద్ అండ్ మది. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. సో ఎలా ఉంది రిలీజ్ టెన్షన్ ఎంత? అవును. రెస్పాన్స్ చూస్తే బాగానే ఉంది, కంటెన్షన్ అయితే. ఓకే, ఎందుకు మీ క్యారెక్టర్ మీరేందుకు డబ్బింగ్ చెప్పుకోలేదు? అది కొన్ని అనివార్య కారణాలు. అనివార్య కారణం అంటే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందా అని? ఇబ్బంది ఏం లేదండి, ఫస్ట్ టైం క్యారెక్టర్ కదా. డైరెక్టర్ గారికి ముందర నుంచి ఆ వాసు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే మంచి రిలేషన్ ఉంది. సో హిస్ చాయిస్ వాస్ టు గో విత్ హిమ్. ఓకే, అంటే నాకైతే కొంచెం అది డబ్బింగ్ వాయిస్ అనేది మీ పర్సనాలిటీ డామినేట్ చేసినట్టు అనిపించింది. మీరే ఓన్గా చెప్పుంటే బాగుండేది అని కూడా అనిపించింది. బట్ ఫైనలీ డెసిషన్ అనేది డైరెక్టర్ది కాదండి. ఓకే, అంటే మోర్ ఆఫ్ ఫన్ తో పాటుగా కొంచెం కొన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసినట్టు అనిపించింది ఆ ట్రైలర్లో. సో యాక్చువల్ జానరా ఏంటి ఫిలింది అండ్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆడియన్స్ కెన్ ఎక్స్పెక్ట్ అంటే ఏంటి? బేసిక్ జానర్ వచ్చేసి కామెడీ థ్రిల్లర్ అండి. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైనర్, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. మనం ప్రజెంట్ డే లైఫ్లో చూస్తే డ్రగ్స్ మీద మనం న్యూస్లో ఇదంతా చూస్తూనే ఉంటాం. అది దృష్టిలో పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ కూడా క్లబ్ చేసి ఆ నేపథ్యంలో దిగబడింది. ఓకే ఓకే. సో మౌర్య మీరేంటి ఈ సినిమాలో అసలు? నాకు అసలుకి లాస్ట్ వరకు తెలియదంటే ఏంటనేది లాస్ట్ చెప్పిన డైరెక్ట్ ఇట్ అవుతావు నువ్వు అని, అప్పుడు అగ్రిపోయింది అనిపించింది. ఏంటది ఇంతకు ఏమయ్యారు? ఏమవుతానో లాస్ట్లో సినిమా చూసి తెలుస్తుంది మీకు కూడా. బాగుంటుందని డిఫరెంట్ క్యారెక్టర్ నాది. బెట్టింగ్ పట్టాభి అని చెప్పి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను. అంటే బెట్టింగ్స్ మీద ఉంటుంది ఆ క్యారెక్టర్ అంతా. సో నాకు జరిగిన ప్రాబ్లము వీళ్ళంతా వాడుకొని నా ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేసుకుంటానని చెప్పి నా ట్రాక్ ప్లే అవుతా ఉంటుంది. ఇట్స్ లైక్ మోర్ ఓవర్ ఫన్ అండ్ లాస్ట్ లో కైండ్ ఆఫ్ ట్విస్ట్ అతని వల్ల. ఓ మ్యాడీ వల్ల? మ్యాడీ వల్ల. ఓకే. గులాబ్ అఖ్తర్ అతను గులాబ్ జామ్స్ తింటా హెబ్బా హెబ్బా అనుకుంటా హెబ్బా 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 అనుకుంటా తిరుగుతా ఉంటాడు. సో ఇట్స్ లైక్ ఓవరాల్ ఫన్ అండి సినిమా మొత్తం ఫన్, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫన్. ఓకే. సో ఫైన్. సో అంటే ఆయన ఆల్రెడీ చెప్పారు గులాబ్ అఖ్తర్ అని చెప్పేసి. సో ఏంటి ఇందులో గన్నలు పట్టుకొని కొంచెం హడావుడిగా తిరుగుతున్నారు, అసలు ఏంటి అసలు క్యారెక్టరైజేషన్? క్యారెక్టరేషన్ మీకు ట్రైలర్లో చాలా క్లియర్గా చెప్పేశారు. నాకును రాఖీకి మధ్యలో వార్ జరుగుతూ ఉంటుంది. సో అది కూడా హెబ్బా పటేల్ కోసం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో మా ఇద్దరి మధ్యలో జరిగే వార్లో ఈ క్యారెక్టర్లు అన్నీ రావడం, ఆ ఫన్ అదంతా ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది థియేటర్లో చూడాలి. ఓకే. వార్ అన్నారు కాబట్టి మీరు హృతిక్ రోషన్ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అన్న అట్ట అనుకోబోతారు. అంత వార్ లేదు. కామిక్ వార్ లో హెబ్బా కోసం కొట్టుకుంటా అంటారు వాళ్ళు. చెప్పేసాను సారీ. ఓకేలే చెప్పేసిన కదా. ఓకే. అంటే ఈ సినిమాలో అంటే ఒక సినిమా హీరోయిన్నే ఒక మెయిన్ క్యారెక్టర్గా తీసుకొని ఒరిజినల్ క్యారెక్టర్స్ ప్లే చేయడం అనేది ఇంతకుముందు మనం మాధురి దీక్షిత్ గారు, జయప్రద గారు ఇలాంటి వాళ్ళ సినిమాల్లో, కొన్ని జయసూద్ గారు ఇలాంటి సినిమాల్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ దానికి ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది అది?
మీరు పెద్ద పెద్ద క్యారెక్టర్ల పేరు చెప్పారు, జయసుధ జయప్రద అంటే క్యారెక్టర్. అంతకుముందు అలా చూసాం. డైరెక్టర్ అడగాలి ఈ క్వశ్చన్. అవును. ఈ క్వశ్చన్ రిలేటబిలిటీ అంటే డైరెక్టర్ అడగాల. అదే డైరెక్టర్ అడగాలంటే మళ్ళీ నువ్వు చెప్తాను కన్ఫ్యూజ్. నువ్వు డైరెక్టర్ ఇంకా నువ్వు డైరెక్షన్ చేసేది అసలు యాక్చువల్లీ మేమందరం యాక్టర్లు మాత్రమే, డైరెక్టర్. సో ఇది బేసికలీ డైరెక్టర్ లేదు అంటే డైరెక్టర్ అడగాలి, బట్ మీరు ఆల్రెడీ ఒక సినిమా చూస్తున్నారు కాబట్టి యూ వాచ్ ఇట్ అనే హీరో పర్స్పెక్టివ్ కాబట్టి అడుగుతున్నారు. రిలేటబిలిటీ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టే నార్మల్ మనకి సోషల్ సినారియోలో ఏమవుతుందో, సో ఇట్స్ ద సేమ్. సేమ్ అంటే ఏంటి? మన రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఈ డ్రగ్స్ హడావిడి ఇదంతా అవ్వడం, అండ్ ఇది ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అన్నీ ఒక హీరోయిన్ లైఫ్లో వచ్చి. ఓకే, మీరు ఒక ఎడిటర్గా, ఒక యాక్టర్గా ఒక సినిమాకి మీరు తీసుకొచ్చే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అంటే ఏంటి అసలు? కొత్తగా తీసుకురావడానికంటూ ఏముండదు బ్రో. కథలో ఉన్న ఎమోషన్ని రైట్ వేలో మనం ఎలా పోర్ట్రే చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే రాసుకున్నప్పుడు కథ, షూట్ చేసినప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి. సో వచ్చిన ఫుటేజ్ని మనం ఎంత ప్రాపర్గా కన్వే చేయగలుగుతున్నాం అనేది ఎడిటింగ్ టేబుల్ అనేది జరిగేది కదా. సో ఏ పోర్షన్కి ఆ పోర్షన్కి ఎంత రైట్ వేలో మనం చెప్పగలుగుతున్నాము, ఎమోషన్ ఎలా క్యారీ చేయగలుగుతున్నాం అనేది ఎడిటింగ్. సో నా పార్ట్ నేను జస్టిఫై చేస్తాను ప్రతిసారి. ఓకే, కాకపోతే ఎడిటర్స్ కొంచెం ఒక్కోసారి టఫ్ పార్ట్ అవుతుంది కదా, టు బ్యాలెన్స్ ద క్రియేటివిటీ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఆల్సో యువర్ క్రాఫ్ట్ అనేది. యా, అతని సీన్లు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాడు. నావే లేచిపోయాడు, ఇంకా సినిమా చూడలేదు కానీ తెలియదు కానీ అతను వేసుకున్నాడు కొన్ని. అడ్వాంటేజ్ అదే అండి ఎడిటర్ యాక్టర్గా ఉంటే. లేదు అంటే దేని దానికి డిఫరెంట్. ఎడిటర్గా ఉన్నప్పుడు చూసే విధానం వేరు, యాక్టర్గా ఉన్నప్పుడు నాకు నేను ముడిసిపోతాను. అబ్బా ఎక్స్ప్రెషన్ చూడగానే అరే భలే ఇచ్చాను. ఎడిటర్గా చూసినప్పుడు ఎవడాడు ఆడేంటి అసలుకి ఇదేంటి అని మాకు మేమే తిట్టుకుంటా ఉంటాం, సెటర్లు వేసుకుంటాం. మిగతా యాక్టర్లు ఎడిటింగ్ సెట్కి వస్తే ఇలా బ్లడ్ కడుతుంది. ఓకే, అంటే చాలాసార్లు ఆన్ ఎడిట్ టేబుల్ ఒక సినిమా ఫ్యూచర్ అనేది సెట్ చేయబడుతుందని చెప్పేసి అంటుంటారు. అంటే ఒక చాలా నార్మల్ సినిమాను, లేదంటే అప్పటిదాకా కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న సినిమాను కూడా ఎడిటర్ అనేవాడు తీర్చిదిద్దుతాడు అని చెప్పేసి అంటారు కదా. సో డస్ ద డ్యూటీ ఆఫ్ ఎడిటర్ రియల్లీ మ్యాటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ సక్సెస్ ఆర్ ఆడియన్స్ రిలేటబిలిటీ? 100%. కమర్షియల్ సక్సెస్ అనే దానికంటే కూడా మెయిన్ ఆడియన్స్కి రిలేటబుల్ ఉందా లేదా అనేది ఎడిటర్ ఖచ్చితంగా చూసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే ఓకే, అందరూ సినిమాని ప్రేమిస్తారు, యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరూ ప్రేమిస్తారు. కానీ ఎడిటర్ ఒక్కడే సినిమాని ప్రేమించడు అసలుకి. ఆడియన్కి అవసరం లేదు కదా, మీరు ఎంత పెట్టి తీసారో ఎలా తీసారో అది అవసరం లేదు. ఎడిటర్ కూడా అలాగే చూడరు. సో మీరు ఇంత పెద్ద సెటిల్ వేసాము, ఇది చేసాము, అది చేసాము, అంత ఖర్చు పెట్టామంటే కన్వే కానప్పుడు మీరు ఏం చేసినా నాకు అనవసరం. సో దాన్ని తీసేయండి. ఇక్కడ యాక్టర్ ఎక్స్ప్రెషన్ బాగాలేదు తీసేయండి, వేరే యాక్టర్ ఎక్స్ప్రెషన్ బాగుంది వేయండి. కన్వే అవ్వడం మాత్రం ఇంపార్టెంట్ ఎడిటర్కి. సో ప్రేమిస్తే ఆ పని చేయలేము. మీరు అన్నట్టు ఇప్పటికీ చాలామంది ఎడిటర్స్ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ప్రూవ్ చేస్తున్నారు దాన్ని. సో వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ సినిమాకి అనేదానికి. సో ఒక యాక్టర్గా అంటే ఒక సినిమాని లీడ్ చేస్తున్నప్పుడు అంటే ఒక్కోసారి సినిమా బాధ్యత మొత్తం మీ మీద పడుతుంది. బట్ ఇలాంటి సినిమాలకి ఏంటంటే అందరూ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు రాకేంద్ర మౌళి షేర్ చేసుకుంటారు, మౌర్య షేర్ చేసుకుంటారు, మ్యాడీ షేర్ చేసుకుంటారు, హెబ్బ పటేల్, వీళ్ళందరూ షేర్. సో ఇందువల్ల ఒక యాక్టర్గా మీ మీద బాధ్యత కానీ బరువు కానీ తగ్గి కొంచెం యూ గెట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మోరా, లేదంటే ఎలా వర్కౌట్ అవుతుంది మీకు అసలు? యా ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పినట్టు స్క్రీన్ స్పేస్ ఇలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నప్పుడు ప్రెషర్ అనేది కొంచెం తగ్గి బాధ్యతను షేర్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది యాక్టింగ్లో. నేను ఒక్కడిని లీడ్గా యాక్ట్ చేయడం వేరు, ఇంతమంది సీనియర్స్తో యాక్ట్ చేయడం వేరు, వీళ్ళ గైడెన్స్ అండ్ ఆల్. బ్రో మాటి సీనియర్ అన్నది ఏంటిది? సీనియర్ యూత్ లేదు ఏం బ్రో? నా ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి? 30 అంటే చా ఎందుకు డిసప్పాయింట్మెంట్. 35. ఓకే, అయితే సూపర్ సీనియర్. 35 అది. కానీ మీరేంటి సడన్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మొత్తం సన్నగా అయిపోయి అసలు? కష్టాలండి జీవితంలో. ఎందుకు అన్ని కష్టాలు? అలా చెప్పిన నెక్స్ట్ క్యారెక్టర్ కోసం. ఓకే, లేదు కొద్దిగా మారుదాము అని అనిపించింది నాకు. ఆఫ్టర్ 5 to 6 years అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి. కిరాక్ పార్టీ మై ఫస్ట్ మూవీ. ఆఫ్టర్ దట్ అట్లే చేస్తాను, కొద్దిగా లీన్ అవుదాము అండ్ ఇట్స్ లైక్ మోర్ ఓవర్ డైరెక్టర్లకు కూడా కొద్దిగా డిఫరెంట్గా కనపడతాను అని. సో ఐఎమ్ వర్కింగ్ అవుట్ మై సెల్ఫ్ అంతే, నా మీద వర్క్ చేసుకుంటాను ఆన్ మై సెల్ఫ్. ఇంకేం పర్టికులర్గా ఏం లేదు ఇది అది ఇది అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ పిక్ చేసుకున్నారు, దానికోసం కూడా తగ్గుతున్నారు. ఓకే ఓకే, అంటే ప్రొడ్యూసర్గా మెంటూ అనేది ఎంతవరకు వర్కౌట్ అయింది మీకు అసలు?
ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. ఏదైనా చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. ఇప్పుడు దానివల్ల నేను ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ చేస్తాను. సో ఇట్స్ లైక్ ఆహాతో ఇప్పుడు కంటిన్యూస్గా ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తాను, అండ్ సినిమా ఒకటి పిక్ చేస్తాను, అది చేస్తాను. ఇట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏం నేర్చుకున్నాం, ఎట్లా చేయకూడదు అది ఇదని. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఓకే. అయితే మీరు అంటే మీ యాస అనేది మీకు ఒక పెద్ద యూఎస్పీ పాయింట్ అది. సో ప్రతి సినిమాలోనూ అదే చేయడం వల్ల అదే ఏదో ఒక పాయింట్లో మనం బోర్ కొట్టేస్తాం అన్న టెన్షన్ లేదా? మీరు అడిగింది ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్. ఏదో ఒక టైంలో బోర్ కొట్టేస్తాం అనేది టెన్షన్ ఉంటుంది, కానీ ఇంతవరకు ఆడియన్కి ఎక్కలేదు కదా ఏది. అన్ని చేసిన సినిమాల్లో కొంత ఆడియన్స్ వరకే వెళ్ళింది, రీచ్ అయింది. బిట్స్ అండ్ పీసెస్ దాకా వెళ్ళింది. కంప్లీట్ గా నేను ఆడియన్కి రీచ్ అయిన తర్వాత ఒక 5-6 సినిమాలు చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అప్పుడు ఐ నీడ్ టు ట్రై డిఫరెంట్. ఓకే. సో డిఫరెంట్ అంటే అలాగా మీ బాడీ లాంగ్వేజ్ లేదంటే యాసే మారుస్తారా? ఇలాగా యాస మార్చుకోవాలా, ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేయాలి కదా. తమిళ్ మాట్లాడాలా. సో ఇప్పుడు నాకు కంఫర్ట్ ఉంది కాబట్టి యాస మీద, సో ఐఎమ్ డూయింగ్ ఇట్. సో నేను ఇంకా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకుంటా ఉంటేనే యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. సో అట్లా ఇప్పుడు నాకు వచ్చే క్యారెక్టర్లు అంటే నా యాసని బట్టి వస్తాను. సో డైరెక్టర్స్ కంఫర్ట్ ఉన్నారు వాళ్ళు, నేను ఇట్లా చేస్తే నేను స్టైల్గా పోయి బాష్ లాగా ఇతనిలాగా తూకొని ఇట్లా నీట్గా ఆర్డర్ కొట్టుకుంటే వర్కౌట్ అవ్వదు, డైరెక్టర్లు నాకు కాదు. సో అందుకని చెప్పి సో ఆ భాష సో అట్లా పట్టుకున్నారు అంతే. చేయాలి, డిఫరెంట్ చేయాలా, నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలా. బట్ అప్రోచ్ ఉందా అసలు మీకు అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కి? ఉందండి. ఇప్పుడు కొద్దిగా అదే ఈ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవడం వల్ల, సన్నబడడం వల్ల, లుక్స్ అంతా మారడం వల్ల నేను చేయగలిగింది ప్రయత్నం మాత్రమే. రెగ్యులర్గా వెళ్ళి సేమ్ కైండ్ ఆఫ్ ఆడిషన్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ పిక్ చేసుకొని డిఫరెంట్ ఆడిషన్స్ అన్నీ ఇస్తుంటాం. బట్ కానీ ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్లు ఖచ్చితంగా ఉంటాయి. సో కొత్త వాళ్ళు ఎవరైనా డైరెక్టర్లు ఈ యాంగిల్ బాగా కనిపించింది అని అనుకుంటే తప్ప మేము ఎంత ట్రై చేసినా కూడా మారే అవకాశం ఉంటుంది. మాకు మేము చేసుకోలేం కదా. ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఓకే. చిన్నగా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. అండ్ ఇందాక మౌర్య చెప్పినట్టు, మౌర్య చాలా సింపుల్గా చెప్పేసారు ఇంకా జనాల్లోకి వెళ్ళలేదని చెప్పేసి. సో ఇప్పుడు మీకేంటంటే క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు, బట్ ఆ కామెడీ అనేది వర్కౌట్ అయినా లేదంటే సీక్వెన్సెస్ వర్కౌట్ అయినా సినిమా వర్కౌట్ అవ్వడంతో జనాల్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు చౌర్యపాఠం వన్ ఆఫ్ యువర్ గుడ్ క్యారెక్టర్స్ మీరు రీసెంట్గా ప్లే చేసిన వాటిలో. ఆ కామెడీ కూడా చాలా ఫన్ ఉంటుంది, అథెంటిక్గా ఉంటుంది, బట్ స్టిల్ జనాల్లోకి వెళ్ళలేకపోయింది. ఇలా రకరకాల క్యారెక్టర్స్ మీరు ప్లే చేసినవి జనాల్లోకి వెళ్ళకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి సినిమా వర్కౌట్ అవ్వకపోవడం. సో దాని తాలూకు ఎఫెక్ట్ యాక్టర్స్గా మీ మీద ఎంతవరకు ఉంటుంది? 100% ఉంటుంది. 100% ఉంటుంది. అది ఆడలేదనే దానికి చెప్పకూడదు, ఏది ఆడలేదు అది మళ్ళీ మా డైరెక్ట్ అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్. బేసికలీ జనాల్లోకి రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మేము ఫెయిల్ అయ్యామనే పాయింట్ని ఓవర్ ద టైం అనలైజ్ చేయడానికి టైం పడుతుంది బాగా. అయిపోగానే క్విక్గా చెప్పలేదు. ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాలు హిట్ కాకపోవడం వల్ల మీరు రీచ్ కాలేకపోయినారు, జనాలు ఎక్కువ చూడలేకపోయినారు. అదే మంచిగా ఇప్పుడు హిట్ అవ్వలేదని అంటే జనాలకు మనం వెళ్ళి తెలిసి సినిమా తర్వాత హిట్ అవ్వలేదంటే వేరే. సినిమా ఇప్పుడు ఫ్లాప్ అనేది మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఏమి. యాక్టర్స్ గా ఓటీటీ వెరీ సేఫ్ ఉన్నారు యాక్టర్స్ కి. ఎందుకంటే ఇప్పుడు థియేటర్ రాలేదు అనుకో, ఓటీటీలో ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ పాప్కార్న్ తినేస్తా, పకోడా వేసుకొని చూసేస్తారు. సో అది అట్లా యాక్టర్స్ కి ఓకే, కానీ ప్రొడ్యూసర్లు టఫ్. అది నిజం. యాక్టర్స్ లాట్ ఆఫ్ స్కోప్ ఉందండి. బాగా చేసి ఎవరు తీసుకోరండి, ఎవరు చూడు. ఎందుకు వద్దంటారు, మేము బాగా చేస్తాం, మేము బాగుంటాం అంటే ఏదో వాళ్ళకి నచ్చలా కొన్ని అట్లా జరుగుతా అంటే ఒకరోజు పడినప్పుడు ఒక శుక్రవారం మార్చేస్తాం. ఇప్పుడు టచ్ డే అయిపోయింది, అది ప్రీమియర్స్ మనం చిన్న సినిమాలు ప్రీమియర్స్ చేస్తే వర్కౌట్ అవుతుంది. బన్నివాస్ గారు ట్రూ. అయితే అంటే ఇప్పుడు మీరు యూ జడ్జింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ జడ్జింగ్ యువర్ కాంటెంట్ అనేది, ఎందుకంటే జనాలకు నచ్చుతుందా లేదా. ప్రజెంట్ సినారియోలో ఇప్పుడు కొన్ని మనం ప్రొడ్యూసర్సే బూస్ట్ చేస్తున్నారు కాంటెంట్ని. అంటే ఇది ఫలానా మీమ్ పేజెస్లో మనమే అనుకుంటాం, ఓకే మన మీమ్ ఎక్కువ సార్లు కనిపిస్తుంది అంటే మనం క్లిక్ అయిపోయాము అని ఒక బస్ట్లో ఒక షెల్లో ఉంటున్నాం మనం, ఒక బబుల్లో క్రియేట్ అయిపోతుంది కదా. సో అందులోంచి రియాలిటీ చెక్ అనేది అలా మీ ముగ్గురికి కూడా అసలు అది ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ఏది అథెంటిక్ అనేది. రీసెంట్ అంటే ఓటీటీ ఓపెన్ అవ్వడం వల్ల ఇన్ని మూవీస్ వస్తున్నాయి. సో ప్రొడ్యూసర్స్ మూవీ బూస్ట్ చేయడం అనేది కూడా ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్ అన్నట్ల. బట్ మీకు జడ్జ్మెంట్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి నిజంగా ఏది జనాల్లోకి వెళ్ళింది అనేది అది మీరు రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ బూస్టెడ్. ట్రైలర్ బూస్ట్ చేస్తాం, అందులో ఫన్నీ సీన్స్ మీమ్స్లో మనమే ఒక మల్టిపుల్ పేజెస్కి ఇచ్చి మనం బూస్ట్ చేయించుకుంటాం. సో దానివల్ల జనాలకు నిజంగా ఏది నచ్చుతుంది, నిజంగా దేనికి కనెక్ట్ అవుతున్నారు అనేది మీరు ఎలా జడ్జ్ చేయగలరు? ఇప్పుడు మీరు చెప్పారు కదండి ఎగ్జాంపుల్,
కమెంట్ ఆటో సీను అన్నారు కదా, సో అంతే రీచ్ అనేది అది. ఇప్పుడు మీరు నన్ను అంటే అడిగారు, దానికి టైం పడుతుంది కాకపోతే. ఇట్స్ లైక్ అప్పుడు మెంటు 2023లో వచ్చినప్పుడు థియేటర్లో 20 రోజులు 30 రోజులు సెకండ్ వీక్ ఎత్తేసినారు. సో ఆఫ్టర్ ఓటీటీలోకి వచ్చింది, ఓటీటీలో అట్లే ఉంది ఇంకా సినిమా. సో ఏదో ఒక రోజు నువ్వు చూస్తావు. సో చూసినాడు అంటే ఇట్స్ లైక్ మీమ్ కంటెంట్ చూసినాడు, అబ్బా ఇది భలే ఉంది కదా, నా మీమ్ వేస్తాడు, అప్పటి నుంచి కనెక్ట్ అవుతుంది. 23లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఎక్కువ రీల్స్ పడతాయి దాన్ని, ఆటో అది ఇది అంతే. అది దీనికి ఎక్కువ టైం పట్టేస్తుంది. సో ఈ లోపు మీరు ఏది అథెంటిక్ గా వర్కౌట్ అవుతుంది, ఏది మనం boost చేస్తాం అనేది ఇమ్మీడియట్ తెలిసిపోతుందండి. సెల్ఫ్ బూస్ట్ చేసినా కానీ, మీమర్స్ వాళ్ళంతకు వాళ్ళు వేసినా కానీ, కమెంట్స్ లో ఆడియన్స్ అనేది రెస్పాన్స్ చాలా నీట్ గా చెప్పేస్తారు. మన కమెంట్లో అన్నీ మీమ్స్ కావచ్చు ఏవైనా కూడా మమ్మల్ని అందరిని యాక్టర్స్ అందరినీ ట్యాగ్ చేస్తారు కాబట్టి మాకు కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ ఓకే. బట్ కానీ రియాలిటీలో బయటికి వెళ్ళి తిరుగుతుంటాం కదా, నేను చిన్న చిన్న టీ షాపులకి అక్కడ ఇక్కడంతా తిరుగుతూ ఉంటాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా టీ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు టీ తాగుతా కాసేపు ఇట్లా స్టేర్ చేసి, బ్రో నువ్వు చౌరపాటలు చేస్తావు కదా అంటే అవును అంటే, వాళ్ళు అందులో సీన్స్ చెప్తుంటారు. సీన్స్ చెప్పినప్పుడు ఇది నాకు బాగా నచ్చింది, ఇది నాకు ఇక్కడ అనిపించలేదు అని వాళ్ళు చెప్పిన రోజు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు చూశారు సినిమా, వీళ్ళకి ఇది కనెక్ట్ అయింది, ఇది కనెక్ట్ కాలేదని. సో నాకు అట్లా చౌరిపాఠం గురించి విన్నాను, మిరాయి గురించి విన్నాను. టీ తాగేటప్పుడు చెప్పేస్తారు బాలేదు కూడా, చెప్పిస్తాను బాగుంది బాలేదు కూడా, సినిమా చూసారు. వెరీ ఫాస్ట్ గా వాళ్ళ రివ్యూవర్ల ఆడియన్స్ మచ్చా బయట చాలా ఈజీగా తెలిసిపోతుంది బ్రో, చెప్పేస్తున్నారు జనాలు. మరి అంటే మేము ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వరాళ్ళు, పట్ట మొహం మీద చెప్తారు సారీ ఓకే అనుకుని వెళ్ళిపోవాలి, బాగుందంట ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ మ్యారియో విషయానికి వస్తే ట్రైలర్ కానీ మీరు ఇందా చెప్పినట్టు మోర్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్ విత్ సెట్ ఆఫ్ కామికల్ థింగ్స్ అనేది కూడా ఉంది. సో ఇప్పుడు 19th ఆల్మోస్ట్ ఒక అరౌండ్ యాజ్ ఆఫ్ నో అనౌన్స్డ్ మూవీస్ అయితే ఒక 7-8 దాకా ఉన్నాయి. సో ఇన్ని సినిమాల మధ్యలో అవతార్ కూడా ఉంది బ్రో, అది పక్కన పెట్టేసి మన తెలుగు సినిమాలు 8 ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ని సినిమాల మధ్యలో ఇప్పుడు ప్రతి వారం ఇలాగే అవుతుంది. లాస్ట్ ఒక December 5th ఒక్కటి వదిలేస్తే నవంబర్లో తీసుకుంటే November 21st 21 మూవీస్ రిలీజ్ అయ్యాయి తెలుగు సినిమాలు. 21 మూవీస్ రిలీజ్ అయ్యాయి, 30 లేవు ఆ రోజుకి. సో నవ్వలేదు. December 1st సో అట్లానే అది ఏమంటే ప్రతి ఫ్రైడే చిన్న సినిమాలు, ఒక మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ డేట్ కోసం ఎలాగైనా రిలీజ్ చేయాలని ఒక ఆత్రంలో ఇంత మధ్యలో భారీ పోటీలో రిలీజ్ చేస్తున్నారు. సో మీరు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఇప్పుడు మారియో అనే సినిమా రిలీజ్ చేస్తారు, ఇది ఎంతవరకు నోటీసబుల్గా ఉంటుంది ఆడియన్స్కి? అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక ర్యాట్ రేస్లో రిలీజ్ చేయడం వల్ల సినిమాకి నిజంగా అది ఆడియన్స్ రీచ్ అవుతుందా లేదా? నేను చెప్తే కామిక్ వెల్ చెప్తా, వాళ్ళు సీరియస్ చెప్తారు. చెప్పండి. ర్యాట్ రేస్ అంటే ఇట్స్ నాట్ లైక్ ర్యాట్ రేస్ అండి. ఇప్పుడు ర్యాట్ రేస్ లో ఇట్లాంటి ర్యాట్ రేస్ లో మీరు సినిమా రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుంది, చేయకపోతే మనం ర్యాట్ అయిపోతాం, ఇక్కడ ఎలకలాగా అయిపోతాం సినిమా కానీ రిలీజ్ కాకపోతే. సో ఇబ్బంది పడిపోతాం. సో అందుకని స్టాండర్డ్ బాగుంటే ర్యాట్ రేస్ కాదు, హార్స్ రేస్ కాదు, అనకొండ రేస్ అయినా కూడా సినిమా బాగుంటే లేస్ బొస కూడా ఇస్తుంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఇట్స్ కాంపిటీషన్ అయితే ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఒకరే కాదు కదా ప్రొడ్యూసర్లు. ఇంత ముందు అయితే ఒక 4-5 ప్రొడ్యూసర్లు మెయిన్ ప్రొడ్యూసర్లు ఉండేవారు ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్. ఇప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్, నేను ఒక సినిమా తీసిన మెంటో, అట్లా చాలా మంది చేస్తుంటారు కదా. అందుకని ఇట్స్ లైక్ ర్యాట్ రేస్ లాగా అయిపోతుంది. దాంట్లో ఏది కరెక్ట్ సినిమా కంటెంట్ ఏది బాగుంది వర్కౌట్ అవుతుంది అంటే రీసెంట్లీ ఇప్పుడు 2 సినిమాలు మనం చూసిన రీసెంట్ సినిమాలు 2 హిట్ అయ్యాయి, పెద్ద హిట్లే. లిటిల్ ఆర్ట్స్ ఒకటి, రాజు. సో ఇట్లా బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఇంకా రేసు గీసు ఏం లేదు, సినిమా తీసి ఇంట్లో పెట్టుకోలేం కదా, DVD ప్లేయర్ లేలేం కదా, థియేటర్ లేదు. కాకపోతే 2 సినిమాలకు కూడా బ్యాకింగ్ బాగుంది. బన్నీవాస్ గారు, వంశీనందుపాటి వీళ్ళందరూ దిగేటప్పటికి ఓకే ఇదో సినిమా ఉందని చెప్పేసి జనాలకు బాగా వెళ్ళింది కాబట్టి. బట్ మ్యారియోకి వచ్చేటప్పటికి ఇంకా ఇట్ స్టిల్ ల్యాక్స్ దట్. అంటే వెరీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఓకే ట్రైలర్ వచ్చిన తర్వాత ఇట్ మేడ్ సౌండ్, కాకపోతే ఇప్పుడు 19th సినిమా రిలీజ్ అవుతుంది అని జనాల్లోకి ఎంతవరకు వెళ్ళగలిగింది అనుకుంటున్నారు? మీ తొందర రిలీజ్ చేసి ఒక 4-5 మీములు కొట్టినారంటే నా మీద ఒరే ఇదేదో సినిమా ఉండదు అని చెప్పి చూస్తారు మన ఛానల్లో. అది అదొకటి చేసిన నాకు మాత్రం సపరేట్ కట్ చేయండి, ఇతను లేకపోయినా ప్రాబ్లం. అది అర్థం కాదు, మీరు తొందర ప్రమోషన్ చేస్తే తెలుస్తుందేమో. ఓకే. బట్ అంటే మీకు అంటే మీరు ఇప్పుడు లీడ్ యాక్టర్గా చేస్తున్నారు కాబట్టి ఇలాగ ఎంత పోటీ ప్రపంచంలో లేదంటే ఇంత పోటీ సినిమాల్లో
ఇలా రిలీజ్ అవుతూ ఒక్కోసారి అది మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ వీక్కి మళ్ళీ వేరే సినిమాలు వస్తాయి థియేటర్లో తగ్గిపోతూ వస్తున్న టైంలో ఇది మీకు ఎఫెక్ట్ చేయదా ఇది? డెఫినెట్లీ నాట్ అండి. అంటే నేను ఎఫెక్ట్ చేయడానికి నేను అంత ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఏం కాదు. సో మీరు చెప్పండి, లైక్ హౌ మారియో ఈస్ గోయింగ్ టు బి అండ్ వై ఆడియన్స్ నీడ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్? పగలబడి నవ్వుకోవడానికి థియేటర్కి వచ్చేసండి హ్యాపీగా. Okay. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూఅవుట్ నవ్విస్తూనే ఉన్నాం, చెప్పాల్సిన పాయింట్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎలా సాగుకొట్టాడో థియేటర్లో ఇంకా ఎక్కువ సాగుకొట్టాడు. థియేటర్లో ఇంకా అంటే అలా ఒక్కడే అందరూ ఈక్వల్ పోర్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫుల్ ఆన్ ఫన్ రైడ్ కంప్లీట్గా సినిమా. ఈక్వల్ ఉంచారా లేదా అని తర్వాత తెలుస్తుంది చూసాక. నేను చూసిన. ఓకే, ఇస్తారా? చాలా లేపేశారా? ఉంది బాగానే ఉంది. నాదేం లేపలేదు, నాది ఒక సీన్ కూడా లేపలేదు. ఓకే, ఇంకా వీళ్ళు మంచం ఊపే సీన్లు ఉన్నాయి, తీసేయమని చెప్పిన తీలా సర్లే అనుకున్నాం. క్లైమాక్స్ షేక్. సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ December 19th Mario. సో మచ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. మిస్ యూ బ్యాక్.